షర్మిల మరొకసారి సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా పత్రికలు వాళ్ళైతే ఎక్కడా కూడా ఎలాంటి అంటే ఆవిడ మాట్లాడి హైలైట్ అయినాయి. కాకపోతే ఏమన్నా ఎవరన్నా అంటున్నారో లేకపోతే ఏదైనా టీవీలో దేంట్లో డిబేట్లో వచ్చిందేమో షర్మిల ఆ రోజున తనే బలవంతంగా పాదయాత్ర చేస్తానంది, ఇట్లాంటివి భారతమ్మ చేస్తానంటే వద్దని చెప్పి నేనే చేస్తానని చెప్పి అడిగింది అని చెప్పేసి మరి ఎవరన్నా దేంట్లో అన్న వచ్చిందేమో, మేబీ సాక్షి టీవీలో ఏమన్నా వచ్చిందేమో తెలియదు. ఈవిడ దానికి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది. అందులో కీలకమైనటువంటి ఎవరో నాకు కితాబ్ ఇస్తే నా విలువ ఎక్కువ కాదు, కితాబ్ ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు, నేను వైఎస్ఆర్ రక్తం రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? అట్లయితే మరి భారతమ్మ భారతి ఉందనుకోండి, వైఎస్ భారతి అవుతోంది. మరి వైఎస్ భారతి వాళ్ళ పుట్టింటి పేరేమైంది? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోడలు ఇవాళ రోజున బ్రాహ్మణి, నారా బ్రాహ్మణి అయింది, కానీ నందమూరి బ్రాహ్మణి కాలేదు కదా. ఇక్కడే ఈవిడది రాంగు వైఎస్ షర్మిల అవుతుంది పెళ్ళికి ముందు వరకు, పెళ్ళైన తర్వాత వాళ్ళ పుట్టింటి పేరు అవుతుంది. మరి ఇక్కడ ఆవిడ మాటలో కొంత తేడా ఉంది. మనవడు రాజారెడ్డి ఆ పేరు పెట్టిందే, రాజారెడ్డికి ఆ పేరు పెట్టింది వైఎస్ఆర్. నిజం ఎప్పుడు నిలకడగా నిలుస్తుంది. వైఎస్ఆర్ ఆశయాల కోసం నేను కాంగ్రెస్లో చేరాను, నా దగ్గర మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాను, నా పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. భారతమ్మ చేయాలనుకున్న పాదయాత్ర నేను చేశానట, నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానట, జైల్లో అధికారి చెప్పాడట. దమ్ముంటే అప్పుడు జైలు అధికారితో ఈ విషయం చెప్పించగలరా? దేవుడి మీద ప్రమాణం చేయగలరా? దేవుడి మీద ఆ రోజు ఏం జరిగిందో నేను ప్రమాణం చేసి చెప్పగలను. నాకు నేనుగా ఎప్పుడు పాదయాత్ర చేయలేదు, నన్ను అడిగితే తప్ప నేను పాదయాత్ర చేయలేదు. మేము అక్రమ సంపాదనకి స్కెచ్ వేసామని చెప్తున్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రం విజయమ్మ గారితో మాత్రమే వెళ్ళాను. నా భర్త అనిల్ ఒక్కరోజు కూడా జగన్ రెడ్డి గారిని కలవలేదు. తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడు. జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్నా, దమ్ముంటే ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మతో చెప్పించండి. ఇది షర్మిల తాజా స్టేట్మెంట్.